హాయ్! ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనల్ని మనలా నిలబెట్టే ఒక సీక్రెట్ కోడ్, మనందరి లోపల ఉండే ఆ కోడ్, అదే డిఎన్ఏ. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ జీవానికి బ్లూ ప్రింట్ ఏంటి? ఆలోచించారెప్పుడైనా? మనల్ని మనలాగా అంటే మనలాగా చేసే ఆ కనిపించని శక్తి ఏంటి? ఒక పువ్వు ఎప్పుడు వికసించాలి, ఒక పక్షి ఎలా ఎగరాలి అని చెప్పే ఆ మాస్టర్ ప్లాన్ ఏది? ఆ ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానముంది. అదే డిఎన్ఏ. సో ఈ బ్లూ ప్రింట్ అంటే ఇంకేదో కాదు, అదే డిఎన్ఏ. పూర్తి పేరు డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఇది మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కణంలో, అవును, ప్రతి సెల్లో ఉండే ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లాంటిదన్నమాట. మన లక్షణాలెలా ఉండాలి, మన శరీరం ఎలా పనిచేయాలి, ఇలాంటివన్నీ ఈ పుస్తకంలోనే రాసి ఉంటాయి. సరే, ఈ జీవగ్రంథాన్ని చదవాలి అంటే ముందు దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి కదా. దాని అక్షరాలు ఏంటి, అది ఎలా నిర్మించబడింది? పైకి చూడ్డానికి చాలా కాంప్లెక్స్గా అనిపించినా దాని వెనుక ఓ అద్భుతమైన, పక్కాగా డిజైన్ చేసిన నిర్మాణముంది. డిఎన్ఏ స్ట్రక్చర్ నిజంగా ఒక అద్భుతం. దీన్నే డబుల్ హెలిక్స్ అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక నిచ్చెనను తీసుకుని దాన్ని మెలితిప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. జీవ రహస్యాల వైపు తీసుకెళ్లే ఒక స్పైరల్ మెట్లదారిలాగా. మరి ఆ నిచ్చెన మెట్లు దేంతో తయారయ్యాయి? అవి కేవలం 4 రకాల రసాయన అక్షరాలతో తయారయ్యాయి. అవే అడినిన్, దీని మనం ఏ అంటాం, థైమిన్ అంటే టీ, సైటోసిన్ సి మరియు గ్వానిన్ అంటే జి. ఇక సమ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే వీటికి ఒక స్ట్రిక్ట్ రూల్ ఉంది. ఏ ఎప్పుడూ టీతోనే జతకడుతుంది, అలాగే సి ఎప్పుడు జీతోనే. ఏ టీ సి జీ. ఈ సింపుల్ రూలే మన భూమి మీదున్న ఈ అపారమైన జీవ వైవిధ్యానికి కారణం. సరే, మన దగ్గరిప్పుడు అక్షరాలున్నాయి. మరి ఈ అక్షరాలతో ఏర్పడే వాక్యాల సంగతేంటి? ఆ వాక్యాలనే మనం జన్యువులు అంటే జీన్స్ అంటాం. ఈ డిఎన్ఏ అనే పెద్ద పుస్తకంలో ప్రతి జన్యువు మన కథలో ఒక ముఖ్యమైన చాప్టర్ లాంటిది. అసలు ఈ జన్యువులు ఏం చేస్తాయి? అవే మనల్ని డిసైడ్ చేస్తాయి. మన కళ్ల రంగు ఏంటి, మన జుట్టు స్ట్రేట్గా ఉండాలా లేక కర్లీగా ఉండాలా, మనం ఎంత ఎత్తు పెరుగుతాం, ఇలాంటివన్నీ. చివరికి మనకు కొన్ని రకాల జబ్బులొచ్చే రిస్క్ ఉందా లేదా అని కూడా ఈ జన్యువులే నిర్ణయిస్తాయి. మనలో ప్రతి ఒక్కర్నీ ఇంత యునీక్గా మార్చేది ఈ జెనెటిక్ కోడే. ఓకే, ఇప్పటివరకు డిఎన్ఏ అంటే ఏంటి, దాని నిర్మాణం ఏంటి అని చూశాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళదాం. ఈ జీవగ్రంథం ఒకే చోట సైలెంట్గా ఉండదు. అది కంటిన్యూస్గా కాపీ అవుతూ ఉంటుంది. ఒక తరం నుండే ఇంకో తరానికి వెళ్తుంది. మరి కాపీ చేసే ప్రాసెస్లో అప్పుడప్పుడు చిన్న చిన్న మార్పులు జరుగుతాయి. ఆ మార్పులే పరిణామానికి దారితీస్తాయి. మన శరీరం పెరగాలన్నా, ఏదైనా దెబ్బ తగిలితే ఆ గాయం మానాలన్నా, సింపుల్గా చెప్పాలంటే జీవం కంటిన్యూ అవ్వాలన్నా మన సెల్స్ డివైడ్ అవ్వాలి. అలా సెల్ డివైడ్ అయిన ప్రతిసారి ఈ డిఎన్ఏ పుస్తకం మొత్తం ఒక పర్ఫెక్ట్ కాపీ అవ్వాలి. ఈ ప్రాసెస్నే డిఎన్ఏ రెప్లికేషన్ అంటారు. ఇది లేకపోతే జీవమే లేదు. మరి ఈ కాపీయింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఇది 3 సింపుల్ స్టెప్స్లో అయిపోతుంది. ఫస్ట్, ఆ డబుల్ హెలిక్స్ ఉంది కదా, అది ఒక జిప్ విప్పినట్టు మధ్యలోకి విడిపోతుంది. తర్వాత అలా విడిపోయిన ప్రతి సగానికి కొత్త బేసెస్ వచ్చి అతుక్కుంటాయి. అదే మన ఏటీసీజీ రూల్ ప్రకారం. ఫైనల్గా ఒక డిఎన్ఏ నుండి 2 అచ్చం ఒకేలాంటి డిఎన్ఏ కాపీలు రెడీ అవుతాయి. అంతే. అయితే ఈ కాపీయింగ్ ప్రాసెస్ ఎప్పుడూ 100కు 100% పర్ఫెక్ట్గా ఉంటుందా? ఉండదు. కొన్ని కోట్ల అక్షరాలను మళ్లీ రాసేటప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న టైపింగ్ మిస్టేక్స్ జరుగుతాయి కదా. అలాగే ఇక్కడ కూడా తప్పులు జరుగుతాయి. ఈ తప్పులనే మనం మ్యూటేషన్స్ అంటాం. ఇవి చాలా అరుదుగా జరుగుతాయి, కానీ వాటి ప్రభావం మాత్రం చాలా పెద్దది. ఈ మ్యూటేషన్లకు 2 వైపులా పదునుంటుంది, ఒక కత్తిలాగా. కొన్నిసార్లు ఈ మార్పులు మనకు హాని చేస్తాయి, కొన్ని రకాల జబ్బులకు కారణమవుతాయి. కాని మరోవైపు అవే మన హీరోలు. ఈ అనుకోని మార్పుల వల్లే పరిణామం సాధ్యమైంది. భూమిమీద మనం చూస్తున్న ఈ అద్భుతమైన జీవ వైవిధ్యానికి కారణం కూడా ఈ మ్యూటేషన్సే. డిఎన్ఏ గురించి మనం తెలుసుకున్న ఈ నాలెడ్జ్ అంతా కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు. అది ఇప్పుడు మన ప్రపంచాన్నే మార్చేస్తోంది. మెడిసిన్ నుంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వరకు ప్రతి ఫీల్డ్లో దీని అప్లికేషన్స్ ఉన్నాయి. అదెలా సాధ్యం అంటారా?
DNA సీక్వెన్సింగ్ అనే ఒక టెక్నాలజీతో. దీని ద్వారా సైంటిస్టులు ఆ జీవగ్రంథంలోని ప్రతి అక్షరాన్ని, అంటే ఆ ఏ, టీ, సి, జీలు ఏ ఆర్డర్లో ఉన్నాయో ఖచ్చితంగా చదవగలుగుతున్నారు. ఒకప్పుడిది సైన్స్ ఫిక్షన్, కానీ ఇప్పుడిది రియాలిటీ. మరి ఈ కోడ్ను చదవగలగడం వల్ల మనకు ఏముపయోగం? చాలా ఉంది. జబ్బులను ముందుగానే గుర్తించగలుగుతున్నాం. క్రైమ్ సీన్స్లో దొరికే చిన్న శాంపుల్తో నేరస్తులను పట్టుకోగలుగుతున్నాం. జెనెటిక్ రీసెర్చ్ను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాం. మన భవిష్యత్తును మనమే మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. ఓకే, మనం జీవానికి సంబంధించిన ఈ బ్లూ ప్రింట్ను చదవడం నేర్చుకున్నాం. కానీ అసలైన ప్రశ్న ఇప్పుడే మొదలవుతోంది. కేవలం చదవడమేనా? లేక ఆ కోడ్ను మనకు నచ్చినట్టుగా తిరిగి రాయగలమా? మన భవిష్యత్తును మనమే డిజైన్ చేసుకోగలమా? ఈ ప్రశ్న మానవజాతి ముందున్న అతిపెద్ద సవాలు. దీని గురించి ఆలోచించండి.